బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు తర్రే మల్లేష్ యాదవ్ మరియు మడన్పేట బీజేపీ అధ్యక్షుడు రాళ్లగూడెం రామకృష్ణారెడ్డిల సంతాప సభ నాదర్గూల్లోని గార్డెన్ లో జరిగింది. కార్యక్రమానికి మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, మల్కాజ్గిరి చేవెళ్ల ఎంపీలు ఈటెల రాజేందర్ మరియు కొండా విశ్వేశ్వర్ రెడ్డి వంటి ప్రముఖులు హాజరయ్యారు. సభకు బీజేపీ డివిజన్ అధ్యక్షుడు రామిడి వీర కర్ణారెడ్డి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో వక్తలు అందరూ పార్టీకి మల్లేష్ యాదవ్ మరియు రామకృష్ణారెడ్డి చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. వారి ఆశయాల సాధనకు కృషి చేయాలని కోరారు. ఇంకా ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా బీజేపీ అధ్యక్షుడు రాజు భూపాల్ గౌడ్, అర్బన్ అధ్యక్షుడు వనిపల్లి శ్రీనివాసరెడ్డి, జిల్లా మాజీ అధ్యక్షుడు బుక్కా నరసింహారెడ్డి, రాష్ట్ర బీజేపీ కార్యవర్గ సభ్యులు అందుల శ్రీరాములు యాదవ్, కొలను శంకర్ రెడ్డి, నిమ్మల శ్రీకాంత్ గౌడ్, మాజీ ఎంపీటీసీ ఏనుగు రామరెడ్డి, నిమ్మల రవికాంత్ గౌడ్, డివిజన్ బీజేపీ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రెడ్డి, మహేశ్వరం బీజేవైఎం అధ్యక్షుడు శ్రావణ్ కుమార్, కార్పొరేటర్లు, వివిధ హోదాలలో ఉన్న పార్టీ నేతలు, కార్యకర్తలు, స్థానికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మల్లేష్ యాదవ్ మరియు రామకృష్ణారెడ్డి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. అలాగే కీర్తిశేషులు రాళ్లగూడెం రామకృష్ణారెడ్డి గారు ఇలా సంతాప సభా కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి పెద్దలు పార్లమెంట్ సభ్యులు విశ్వేశ్వరరెడ్డి గారు, మరొక పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేందర్ గారు, అలాగే అధ్యక్షుడు రాజగోపాల్ గౌడ్ గారు, శంకర్ రెడ్డి గారు, నరసింహారెడ్డి గారు, అలాగే శ్రీనివాసరెడ్డి గారు, మిగతా అనేక సుదర్శన్ రెడ్డి గారు మరియు ప్రభాకర్ రెడ్డి గారు, ఇంకా వారి కుటుంబ సభ్యులు, మిగతా అందరూ కూడా మన ముందు వాళ్ళకు శ్రద్ధాంజలి కలిస్తాం. నేను ఏదో కూడా అనుకోలేదు, నిజం ఇంత పెద్దగా చనిపోతాం. వాళ్ళ యొక్క సంతాప సభలో నాలాంటి పెద్దవాడిని మాట్లాడాల్సి వస్తుందని నేను అనుకోలేదు. ఎందుకంటే రామకృష్ణారెడ్డి మంచి యువకుడు, మంచి భవిష్యత్తు ఉన్నటువంటి నాయకుడు, అనేకమైనటువంటి పోరాటాలు చేసి జాతీయ భావంతో, దేశభక్తి భావంతో భారతీయ జనతా పార్టీకి అంకితంగా పనిచేస్తూ చాలా ఎదుగుదల చేస్తున్నారు. మడన్పేటలో పార్టీ నిర్మాణానికి చాలా కృషి చేశారు. అందుకనే నేను ఆయన మరణవార్త పత్రికలో చాలా బాధపడ్డాను. ఎందుకంటే చాలా భవిష్యత్తు ఉంది. భవిష్యత్తులో ఇంకా అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలు చేసే అవకాశం లభిస్తుంది. కానీ ఆయన మరణం మనందరికీ చాలా దుఃఖమైనటువంటి, తీవ్రమైనటువంటి లోటు. వారితో పాటు సీనియర్ నాయకులు భారతీయ జనతా పార్టీలో అనేక సంవత్సరాల నుంచి, నేను దాదాపుగా 20 సంవత్సరాల నుంచి చూస్తూ వచ్చాను. అదే ఒక మల్లేష్ యాదవ్ ఆయన కూడా నిస్వార్థంగా పనిచేశారు. ఎంపీటీసీ సభ్యుడిగా ఉంది, చాలా నిశ్శబ్దంగా పనిచేసిన ఆయన. ఏ రోజు కూడా ఎవరిని పరుషంగా మాట్లాడకుండా స్నేహభావంతో మాట్లాడేవారు. నాతో అనేకమైనటువంటి ఉద్యమాల్లో పాల్గొన్నాను. నేను మంత్రిగా ఉన్నప్పుడు కూడా కలిసి మాట్లాడి కొన్ని సమస్యలు కూడా చెప్పాను. కాబట్టి అలాంటి
కార్యక్రమాలు ఇంకా దేశానికి సమాజానికి మన హైదరాబాద్ నగరానికి సేవ చేయాల్సిన పోవడం మనకు చాలా బాధాకరమైన విషయం. అలాగే వాళ్ళ కుటుంబ సభ్యులు చూస్తుంటే ఇంకా చాలా బాధ కలుగుతుంది. వాళ్ళు కూడా ఎన్నో ఆశలు పెట్టుకొని వాళ్ళ జీవితంలో ముందుకెళ్తారని ఆశించారు. కాబట్టి ఆ కుటుంబ సభ్యులు వాళ్ళు కూడా ఈ దుఃఖసప్తమైనటువంటి ఒక ఉదయంతో ఉన్న వాళ్ళని ఆత్మవాస మన సమయం మన అందరం లేదు. నేను వాళ్ళకు కూడా చెప్తున్నాను, ఎందుకంటే మీ యొక్క కుటుంబం కేవలం మీకు మనం కూడా చేస్తుండాలి. వాళ్ళ ఆశయాలు నెరవేర్చేందుకు మనం తప్పనిసరిగా ఇంకా ఎక్కువ పని చేసుకోవాలి. ఆ కుటుంబ వేదనని దూరం చేయకపోవచ్చు, కానీ ఇప్పుడున్న ఈ రాజకీయాలలో ఒకనాడు రాజకీయాలను